హాయ్ ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తానులు బానిస వంశం. మనము మధ్యయుగ భారతదేశ చరిత్రని చూస్తూ ఉన్నాం. మధ్యయుగ భారతదేశ చరిత్రలో ప్రధానంగా మనకు కనపడే ఒక కాన్సెప్టు ఒకటి, మొట్టమొదటిసారిగా అరబ్బుల దండయాత్ర, రెండవది తురుష్కుల దండయాత్ర. తురుష్కుల దండయాత్రలో మనం చూసేది మహమ్మద్ గజ్ని, మహమ్మద్ గోరి దండయాత్రలు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు 5 వంశాలు. ఆ తర్వాత మొఘలాయులు, ఆ మొఘలాయులకు సంబంధించినటువంటి 6 గ్రేటర్ మొఘల్స్, తర్వాత 11 మంది ఆఫ్టర్ అంటే మలి మొఘలాయులుగా మనం పిలుస్తాం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత శివాజీ. అదే మాదిరిగా ఈ మధ్యయుగంలో మనం చూసేవి విజయనగర సామ్రాజ్యం అనే కాన్సెప్ట్ చూస్తాం, యాదవ్ లాంటి కొన్ని కాన్సెప్ట్లు చూస్తాం. అది తెలంగాణ హిస్టరీలో భాగంగా మనం కాకతీయులు అనే కాన్సెప్ట్ చూసేటప్పుడు యాదవులు, ఓయసాలులు అనే కాన్సెప్ట్ కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక వ్యవస్థని మధ్యయుగంలో మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ప్రధానంగా ఢిల్లీ సుల్తాన్ల గురించి మనకు జిఎస్ అనే కాన్సెప్ట్లో 1 మార్కు 100% వస్తుంది, మరో మార్కు రావడానికి అవకాశం ఉంది. మరి ఢిల్లీ సుల్తానేట్ ఒక లాంగ్ పీరియడ్గా కొనసాగినట్టుగా పరిపాలన, 3 శతాబ్దాల పైగా కొనసాగిన పరిపాలన, 320 సంవత్సరాల పాటు కొనసాగిన పరిపాలన, 5 వంశాల పరిపాలన, దాదాపుగా చాలా ఎక్కువ మంది అంటే నియర్ బై 30 మెంబర్స్, 30 మంది రాజుల వరకు పరిపాలించిన ఒక పరిపాలన వ్యవస్థ ఢిల్లీ సుల్తాన్లు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇస్లామిక్ మత సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు. ఇస్లాం అనే అధికార మతంగా మొట్టమొదటిసారిగా రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో అప్పటి వరకు సంస్కృత భాష ఉంటే సంస్కృత భాష స్థానంలో పర్షియన్ భాషని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో మసీదుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించిన వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో తోటలని, ఉద్యానవనాలని పెద్ద ఎత్తున నిర్మించడం కూడా మొదలైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మసీదుల పైన డోమ్ అనేటువంటి ఒక ఆకారాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు. భారతదేశంలో ఒక మిశ్రమ సంస్కృతి, హిందూ ముస్లిం అనే సంస్కృతికి కారకులైన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్లు. హిందూ ముస్లిం అనే ఒక మిశ్రమ సంస్కృతి. అప్పటి వరకు భారతదేశంలో హైందవ సంస్కృతి మాత్రమే ఉంది. ఇక్కడ ఇస్లామిక్ సంస్కృతి అనేది వచ్చి భారతదేశంలో ఒక మొట్టమొదటి ఇస్లాం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యవస్థ. దానికి ఒక గుర్తు మనకు కుతుబ్ మినార్ అనే ఒక గుర్తు కనబడుతుంది. భారతదేశంలో ముస్లింల యొక్క దండయాత్రకి, భారతదేశంలో ముస్లింల విజయానికి ఒక గుర్తు కుతుబ్ మినార్ అనే నిర్మాణం కనబడతాయి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగిన వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తానులు. ఢిల్లీ కేంద్రంగా పరిపాలించారు కాబట్టి ఢిల్లీ సుల్తాన్లు అంటారు. వాళ్ళ ఢిల్లీ అనేది ప్రపంచంలో ఒక మేటి నగరంగా కొనసాగుతుంది అంటే దానికి పునాదులు నిర్మించిన వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘలాయుల కాలంలో ఒక గొప్ప నగరంగా వెలిసిల్లినటువంటి ఒక రెండో బాగ్దాద్గా కొనసాగిన నగరం ఢిల్లీ. కానీ ఢిల్లీ పేరు మీదనే ఢిల్లీ సుల్తానులు అంటాం. సుల్తాను అంటే పరిపాలకుడు, రాజు అనే వ్యవస్థలో మనకు అర్థమైంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఢిల్లీ ఏమిటి, ఈ వంశాలు ఏమిటి, ఈ చరిత్రలు ఏంది, ఈ పొలిటికల్ హిస్టరీ ఏంది, సాహిత్య కోణాలు ఏంది, నిర్మాణాలు ఏంది, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఏంది, ఒక్క అంశం ఒక్కొక్క దానిగా వివరంగా చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. దాని గురించి మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేస్తే, ఢిల్లీ సుల్తానులు ఎన్ని వంశాలు? 5 వంశాలు. టెక్నికల్ విద్యార్థులారా జాగ్రత్తగా పరిశీలించండి. మున్సిపల్ ఉద్యోగాలు కానీ, ఏఈడబ్ల్యూసి కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, చిన్న ఎగ్జామ్లలో అవసరమైతే గ్రూప్ 3, గ్రూప్ 2లో కూడా వంశాలని వరుస క్రమంలో అమర్చమని బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. వంశాల కాలాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాలాలు వంశాలు ఇచ్చేసి జతపరచమని క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మనకు ఢిల్లీ సుల్తానులలో ఒక ప్రాథమికమైన పాయింట్స్
5 వంశాలని వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవడమే ప్రాథమిక అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటి వంశం బానిస వంశం. ఏ వంశము? బానిస వంశం. ఈ వంశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ బానిసలే. ఎక్కువ మంది ప్రధాన పాలకులైన వాళ్ళందరూ బానిసలే కాబట్టి బానిస వంశం వచ్చింది. ఇది 1206 నుంచి 1290 వరకు. రెండవది ఖిల్జీ వంశం, అతి తక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు 1290 నుంచి 1320 వరకు పరిపాలించారు. తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు. సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు. లోడి వంశం 1451 నుంచి 1526 వరకు. 5 వంశాలు డేట్లతో సహా గుర్తుపెట్టుకోవచ్చు. 320 సంవత్సరాలు 1206 నుంచి 1526 వరకు 320 సంవత్సరాల పాటు పరిపాలించారు. ఇక్కడ మీకు మరొక కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువ కాలం అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు ఎవరంటే తుగ్లక్లు వస్తారు. అర్థం చేసుకోండి. ఎక్కువ కాలం అందరికంటే ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు తుగ్లక్లు అయితే, తక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు ఖిల్జీలు. తక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు అంటే ఖిల్జీలు అన్న అంశాన్ని ఇక్కడ అవగాహన చేసుకోండి. ఎక్కువ కాలం తక్కువ కాలం ఇది కూడా కాన్సెప్ట్ బేస్లో వస్తుంది. అదే మాదిరిగా మరి 5 వంశాలు ఏ జాతి వారు అనే ఒక కాన్సెప్ట్ మీరు ఇక్కడ చూస్తే, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, ఈ మూడు వంశాలు ఎవరంటే తురుష్కులు. ఎవరు? తురుష్క జాతి. తురుష్కులు అనే వాళ్ళు ఎవరంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, ఈ 3 వంశాల వాళ్ళు ఎవరంటే వీళ్ళు తురుష్కులు అన్న అంశాన్ని, సయ్యదులు అనేవాళ్ళు అరబులు అన్న అంశాన్ని, అదేవిధంగా లోడీలు అనేవాళ్ళు అఫ్ఘన్లు అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అఫ్ఘన్ జాతీయులుగా అర్థం చేసుకోవచ్చు. అఫ్ఘన్ జాతి. కాబట్టి అరబ్ జాతి, అఫ్ఘన్ జాతి, తురుష్క జాతి. 5 వంశాలు. మనకు ప్రధానంగా కనపడే జాతులు కూడా 3. భారతదేశంలో ఇస్లామిక్ అనే వ్యవస్థ గురించి మనం పరిశీలించినప్పుడు ఇవే మనకు కనపడతాయి. అరబ్బులు కనపడతారు. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో దండయాత్ర చేసిన వాళ్ళే అరబ్బులు. ఎవరు అరబ్బులు? మహమ్మద్ బిన్ కాసిం వన్ ఆఫ్ ద అరబిక్. అదేవిధంగా మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీలు కూడా తురుష్కులే. మొఘలాయులు కూడా తురుష్కులే. మొఘలాయులు అనే వాళ్ళు కూడా తురుష్కులే. అదే మాదిరిగా మనకు మధ్యలో వచ్చిన షేర్షా ఏ జాతి అంటే అఫ్ఘన్ జాతీయుడు. షేర్షా అనే వ్యక్తి అఫ్ఘన్ జాతీయుడు. మొఘలాయులు అనే వాళ్ళు తురుష్కులు. అదేవిధంగా ఢిల్లీ సుల్తాన్లో మొదటి 3 వంశాలు తురుష్కులు, అరబ్బులు. కాబట్టి మనకు ముస్లింల పరిపాలనా వ్యవస్థలో మనకు ప్రధానంగా కనపడే జాతులు ఈ 3 జాతులుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనకు 5 వంశాలు ఉన్నాయి. 5 వంశాలలో 3 వంశాలు ఏంటివంటే తురుష్కులు, 4వ వంశం సయ్యదులు ఎవరంటే అరబ్బులు, అఫ్ఘన్ జాతి. ఈ యొక్క ప్రాథమిక అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక్కడ వీళ్ళు ఎవరు? ఈ 3 వంశాలు ఏ కేంద్రాలుగా పరిపాలించారు ఒకసారి మనం చూస్తే, మొట్టమొదటిసారిగా లాహోర్ కేంద్రంగా పరిపాలించారు. పాకిస్తాన్లో లాహోర్ కేంద్రంగా ఎవరు పరిపాలించారంటే కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించారు. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని, క్యాపిటల్ సిటీ లాహోర్. గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 3 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. మొట్టమొదటిసారి లాహోర్ కేంద్రంగా పరిపాలించిన వాళ్ళు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. అదే మాదిరిగా తర్వాత ఢిల్లీ అనేది రాజధానిగా మారింది ఎవరి కాలంలో అంటే ఇల్టుట్మిష్ అనే కాలంలో, కాలంలో ఢిల్లీ అనేది రాజధానిగా మారింది. రెండవ బాగ్దాద్గా పిలువబడింది ఎవరి కాలంలో అంటే ఇల్టుట్మిష్ కాలంలో. ఆ తర్వాత మనకు రాజధాని ఎక్కడికి మారిందంటే ఆగ్రాకు మారింది. ఎవరి కాలంలో అంటే సికిందర్ లోడి కాలంలో. కాబట్టి మొట్టమొదటిసారిగా కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ కేంద్రంగా పరిపాలిస్తే, లాహోర్ నుంచి రాజధానిని ఢిల్లీకి మార్చింది ఎవరంటే ఇల్టుట్మిష్. ఆ తర్వాత 1504వ సంవత్సరంలో పునాదులు ఏర్పాటు చేసి 1506 వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఒక నగరము ఆగ్రా అనే పట్టణాన్ని నిర్మించి రాజధానిని కూడా మార్పులు చేసింది ఎవరంటే మనకు లోడి వంశానికి సంబంధించిన సికిందర్ లోడి అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో 3 రాజధానులు ఉన్నాయి. మొఘలాయుల కాలంలో కూడా 2 రాజధానులు. అంటే ఇక్కడ సికిందర్ లోడి కాలంలో ఆగ్రాకు వస్తే, మళ్ళీ షాజహాన్ వరకు అంటే
బాబరు కానీ, తర్వాత వచ్చినటువంటి షేర్షా కానీ, హుమాయూన్ కానీ, అక్బరు కానీ, మన జహాంగీర్ కానీ, వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడి నుంచి పరిపాలించారంటే ఆగ్రా కేంద్రంగా పరిపాలించారు. మళ్ళీ షాజహాన్ కాలంలో ఢిల్లీకి రాజధాని క్యాపిటల్ సిటీ మారుతుంది. షాజహాన్ కాలం నుంచి 1857 వరకు, షాజహాన్ కాలం నుంచి 1857 వరకు భారతదేశంలో ప్రధానమైన రాజధాని ఏమిటంటే ఢిల్లీ. అయితే బ్రిటిష్ వాళ్ళు 1690 నుంచి 1700 మధ్య అభివృద్ధి చేసిన పట్టణం ఏంటంటే కలకత్తా. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కలకత్తా కేంద్రంగా పరిపాలించారు. కలకత్తా కేంద్రంగా పరిపాలిస్తే ఆ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడంటే 1911 నుంచి 1911 సంవత్సరంలో కలకత్తా నుంచి మళ్ళీ ఢిల్లీకి రాజధాని అనేది మారింది. ఎక్కడ 1911లో 1911లో ఢిల్లీకి మళ్ళీ కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ సిటీ మారింది. అంటే 1857 వరకు భారతదేశంలో మొఘలాయులు ఉన్నంత వరకు 1850 సిపాయిల తిరుగుబాటు వరకు ప్రధానమైన నగరం ఈజ్ మేజర్ క్యాపిటల్ సిటీ ఏమిటంటే ఢిల్లీనే ఉంది. కానీ ఢిల్లీ తన ప్రాధాన్యతను కోల్పోయింది. ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది ఎక్కడి నుంచి పరిపాలించారంటే కలకత్తా నుంచి పరిపాలించారు. కానీ కలకత్తాలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, బెంగాల్ 2 భాగాలు చేసినప్పుడు బెంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చేసరికి భయపడిన బ్రిటిష్ వాళ్ళు ఇది సురక్షితమైన కేంద్రం కాదని, ఇదొక ఉద్యమాల కేంద్రం అని, ఇక్కడ మనం నిలబడడం కష్టం అని చెప్పేసి అక్కడి నుంచి 11వ సంవత్సరంలో ఢిల్లీకి రాజధానిని మార్చుకున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఒక ఇండియన్ అనే కాంటెంట్ ఆఫ్ హిస్టరీలో, తెలంగాణ హిస్టరీలో ఏ హిస్టరీ అన్నా కావచ్చు, మొత్తంగా మనకి ఎగ్జామ్లో ఒక పాయింట్ ఏమొస్తుందంటే, ఒక మార్క్ 100కు 100% ఏమొస్తుందంటే క్యాపిటల్ సిటీస్ పైన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది అన్న అంశాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు అక్బర్ కాలంలో రాజధాని ఏమిటి అంటారు? ఫతేపూర్ సిక్రీ. అక్బర్ కాలంలో క్యాపిటల్ సిటీ ఫతేపూర్ సిక్రీగా ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మీకు అన్ని మూలాలు, సబ్జెక్ట్ అంటే ఏదో వర్షం చెప్పుకోవడం కాదు, అసలు వ్యవస్థ ఎట్లా తిరిగింది, మన ఇండియన్ హిస్టరీను కంట్రోల్ ఎలా చేసుకోవాలి, సబ్జెక్ట్ ఎక్కడ ఉందన్న కాన్సెప్ట్ని మీరు ఒక అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ముందుగా ఈ క్యాపిటల్ సిటీస్ అనే ఒక అవగాహన మీకు ఉండాలి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఐబక్ అనేవాడు లాహోర్ కేంద్రంగా పరిపాలిస్తే, ఢిల్లీ కేంద్రంగా ఇల్టుట్మిష్ అనేవాడు పరిపాలించాడు. ఆగ్రా కేంద్రంగా సికిందర్ లోడ్ అనేవాడు. మళ్ళీ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తారు, ఏమంటారంటే ఆగ్రా అనే పట్టణాన్ని ఎవరు నిర్మించారని క్వశ్చన్ అడుగుతారు. ఎవరు నిర్మించారు? సికిందర్లో నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీ అనే నిర్మాణాన్ని పట్టణాన్ని ఎవరు నిర్మించారంటే అక్బర్ నిర్మించాడు. ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నగరాలలో ఏ నగరం ఎవరికి రాజధానిగా ఉంది, ఏ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారు, ఏ పట్టణాన్ని ఎవరు నిర్మించారు, ఈ నిర్మాణాల పైన మనకి ఎగ్జామ్ పాయింట్లో గుర్తుకోండి. నిర్మాణాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. చెప్తాను మీకు ఇండియన్ హిస్టరీలో నిర్మాణాలు మొత్తం ఎక్కడి నుంచి, సింధు నాగరికత కాలం నుంచి మొదలు పెడితే అప్ టు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలం వరకు భారతదేశంలో నిర్మాణాలు ఎలా ఉన్నాయి అన్న ఒక 4 పేజీలు రాసుకో. 4 పేజీలు రాసుకుంటే నీకు కళ్ళకెళ్ళి 2 మార్కులు లేకపోతే నన్ను అడుగు. అదే మాదిరిగా భారతదేశం మొత్తం సింధు నాగరికత కాలం నుంచి, అంటే సింధు నాగరికత కాలం రాజధాని లేదు, షోడశ మహాజనపదాల కాలం నుంచి, షోడశ మహాజనపదాల కాలం నుంచి అప్ టు ఈ 1911 ఢిల్లీ రాజధాని మార్పిడి జరిగే వరకు, అంతెందుకు ఇవాళ 28 రాష్ట్రాల రాజధానులు, అంతెందుకు భారతదేశం చుట్టూన్న ఒక దేశాల రాజధానులు, అంతెందుకు మొత్తంగా ప్రపంచంలో ఉన్న దేశాల రాజధానులు. గుర్తుపెట్టుకోవాలి, చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు సబ్జెక్టు పైన గ్రిప్ ఉంటుంది. కాబట్టి భౌగోళిక పరమైనటువంటి వ్యవస్థ పైన ఒక అవగాహన చేసుకోండి. కాబట్టి ఉన్నట్టు రాజధానులకు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 3 అంశాలు. అయితే మీకు ఇప్పుడు ఢిల్లీ గురించి కూడా కొంత కాన్సెప్ట్ వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఒక ప్రాథమిక అంశం, వర్షం బట్టి వంశాల పేర్లు మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇక్కడ మరో పాయింట్ మీకు ఏంటంటే, ఇక్కడ వంశాలు చెప్పేటప్పుడు బానిస వంశంలో అత్యంత ఎక్కువగా 10 మంది పరిపాలించారు. బానిస వంశంలో అత్యధికంగా 10 మంది పరిపాలించారు. బానిస వంశంలో 10 మంది పరిపాలిస్తే, ఖిల్జీ వంశంలో 4 పరిపాలిస్తే, తుగ్లక్ వంశంలో 8 మంది పరిపాలిస్తే, సయ్యద్ వంశంలో 4 పరిపాలిస్తే, లోడి వంశంలో 3 పరిపాలించారు. 14 8 ఎంత? 22. 22 4 ఎంత? 27. 27 3 ఎంత? 30 మంది. టోటల్గా ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు టోటల్గా 30 మంది రాజులు పరిపాలించారు. శాతవాహనుల రాజులంతా 30 మంది. శాతవాహనుల కాలం ముఖ్యమైన వాళ్ళు ఎంత అంటే 10 మందే. ఇక్కడ కూడా 10 మంది చరిత్రను చదవాలి. ఓన్లీ 10% ఒక 10 మంది రాజుల యొక్క చరిత్రను మనం చదివితే కంపల్సరీగా పొలిటికల్ హిస్టరీ ఒక బిట్ వస్తుంది, కంపల్సరీగా నిర్మాణాల పైన క్వశ్చన్ అడుగుతాడు, ఇంకోటి ఏంటంటే సాహిత్యం అని క్వశ్చన్ అడుగుతాడు. ఈ 3 కోణాలు, నిర్మాణము,
రాజకీయ చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ సంస్కరణలు ప్రవేశపెట్టాడు? మార్కెటింగ్ సంస్కరణలు. నీటిపారుదల కాలువలు నిర్మించి, అంటే ప్రాజెక్టులు కట్టి రైతులకు ఆ నీటి కాలువలు నిర్మించి నీళ్ళు అందజేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ అంటే ఎవరంటారు? ఎవరైనా ఫిరోజ్ షా తుగ్లక్. కాబట్టి పొలిటికల్ హిస్టరీ పైన, కొంత అడ్మినిస్ట్రేషన్ పైన ఒక బిట్ వస్తే నిర్మాణం పైన క్వశ్చన్ అడడానికి ఆస్కారం ఉంది, సాహిత్యం పైన క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా ట్రెస్ చేయాలి. కాబట్టి ఎక్కడైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీకు బిట్టు గుర్తుండడం లేదు, కాన్సెప్ట్ గుర్తుండడం లేదు, ఎక్కడ గుర్తు లేకపోతే అక్కడ కాసేపు ఆగు, ఓ 10 నిమిషాలు చదువు, ఎక్కువ చదువు, 4 సార్లు చదువు, ఆ సబ్జెక్ట్ అదే వస్తుంది. ఒకటే వచ్చిన కాడ చదవడం నీ గొప్ప విషయం కాదు. ఏ సబ్జెక్టు రాదో రాని అంశాన్ని ఎక్కువ సార్లు చదువు. ఎకనామిక్స్ రావట్లేదా? 20 సార్లు చదువు, 20 సార్లు ఎకనామిక్స్ పైన గ్రిప్ వస్తుంది. అర్థం చేసుకోండి, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ వంశాలుగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రత్యేక. మరి ఢిల్లీ గురించి కొంత కాన్సెప్ట్ లోపలికి వెళ్ళి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ అనేది ఢిల్లీకా అనే ఒక పేరుతోని తోమార వంశస్థులు నిర్మించారు. తోమార వంశస్థులు నిర్మించారు ఢిల్లీకా అనే పట్టణాన్ని. ఢిల్లీకా అనే పట్టణాన్ని తోమార ఆనంగపాలుడు నిర్మించాడు. 8వ శతాబ్దంలో, క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఒక పట్టణం ఢిల్లీకా. ఆ ఢిల్లీకా తర్వాత వీళ్ళ కాలంలో, ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే ఒక ప్రముఖమైన నగరంగా వెలుగొంది. ఆ తర్వాత మొఘలాయుల కాలంలో మరింత ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఢిల్లీ అనే కేంద్రం చుట్టూ 8 నగరాలు ఉంటాయి. ఢిల్లీ అనే కేంద్రం చుట్టూ టోటల్గా 8 నగరాలు ఉన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 8 నగరాలుగా మొత్తం నిర్మించిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటిల్లో ముఖ్యంగా మీకు గుర్తున్నటువంటి సందర్భాలు ఏంటంటే, షాజహానాబాద్ అనేది మీ పేరు విన్నారు. షాజహానాబాదు ఎవరు నిర్మించారంటే షాజహాన్ నిర్మించాడు. అదేవిధంగా తుగ్లకాబాదు, షాజహానాబాద్ అనే 2 పేర్లు మీరు విన్నారు. అదేవిధంగా మనకు మెహరోలి ఐరన్ పిల్లర్ అని కనబడుతుంది. మెహరోలి ఐరన్ పిల్లర్ కనబడుతుంది. కాబట్టి మెహరోలి అనే పట్టణాన్ని ఎవరు నిర్మించారన్న నేపథ్యంలో మనం కనుక చూస్తే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. మెహరోలి ఐరన్ పిల్లర్ విన్నారు కదా. కాబట్టి మెహరోలి అనే పట్టణం. షాజహానాబాద్ ఎవరు కట్టారంటే షాజహాన్. తుగ్లకాబాద్ ఎవరు కట్టారంటే గియాజుద్దీన్ తుగ్లక్ కట్టాడు. అదేవిధంగా జాన్ పన్వా లేదా జహాపన్వా అంటారు. జహాపన్వా అనేది కూడా ఒక ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి ఒక అంశంగా అర్థం చేసుకోవచ్చు. దీన్ని కట్టింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు జహాన్ పన్నా కట్టాడు. మరొక మీరు చాలా బాగా అయినటువంటి ఒక మైదానం పేరు ఫిరోజ్ షా కోట్ల మైదానం ఎక్కడ ఉందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు జీలో భాగంగా. మరి ఫిరోజ్ షా కోట్ల నిర్మించిన బాధే ఫిరోజాబాద్. ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడు ఫిరోజాబాద్. కాబట్టి ఇక్కడ మీకు ఫిరోజాబాద్ అనే పదం తెలుసు, మెహరోలి తెలుసు, షాజహానాబాద్ తెలుసు, తుగ్లకాబాద్ తెలుసు. కాబట్టి 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయి. మరొక 2 దీన్ పన్వా, ఇది హుమాయూన్ నిర్మించాడు. దీన్ పన్వా దీని ఎవరంటే హుమాయూన్ నిర్మించాడు. దీన్ పన్వా అనేదాన్ని హుమాయూన్ నిర్మించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇంకా అన్నిటికంటే మీకు తెలిసిన ఒక మరొక పాయింట్ ఏంటంటే, సిరియా అనే పట్టణాన్ని ఎవరు నిర్మించారని క్వశ్చన్ అడుగుతారు. సిరియా అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరు? సిరియా అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరంటే మనకు కనపడేటటువంటి వ్యక్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. సిరి పట్టణము, ఫిరోజాబాదు, అదేవిధంగా షాజహానాబాదు, తుగ్లకాబాదు, జాన్ పన్వా, మెహరోలి ఐరన్ పిల్లర్. మెహరోలి అనే పట్టణం, సిరియా అనే ఒక పట్టణం, తుగ్లకాబాద్ అనే పట్టణం, షాజహానాబాదు అంటే దీన్ని మనం షాజహానాబాద్ అంటే పాత ఢిల్లీగా పిలుస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. పాత ఢిల్లీ, మొత్తంగా ఢిల్లీలో మనకు ఒక అధికార చిహ్నము ఎర్రకోటతో పాటు ఢిల్లీలో ఒక ప్రధానంగా మనకు కనపడే ఒక అంశం ఏమిటంటే కుతుబ్ మినార్ కనబడతాయి.
ఢిల్లీలో మీకు ప్రధానంగా ఎగ్జామ్లో అడిగే మరొకటి ఏంటంటే ఆడ జుమా మసీద్ ఉంది. భారతదేశంలోని అతిపెద్ద మసీదు జుమా మసీదు. మనకి ఇక్కడ ఎర్రకోట ఉంటే ఎర్రకోట కరెక్ట్ ఆపోజిట్లో జస్ట్ ఒక 200 మీటర్ల దూరంలో మనకు జుమా మసీద్ కనబడుతుంది. చాలా పెద్ద మసీద్. ఒకేసారి ఒక 10,000 మందికి పైన పెద్ద ఎత్తున ప్రార్థనలు చేసుకునే ఒక మసీదు జుమా మసీదు. ఈ రెండు ఎర్రకోటని మరియు జుమా మసీదు రెండింటిని ఎవరు కట్టారంటే షాజహాన్ కట్టించాడు. ఇక్కడ ఒక ఢిల్లీ అనే కాన్సెప్ట్ మనం కనుక తీసుకొని మొత్తంగా ఒక వ్యవస్థను తయారు చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు, కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు సింపుల్గా గుర్తున్న పదాలే, తెలియని పదాలు ఏమీ లేవు. ఇక్కడ మీకు తెలియని పదాలు ఏంటంటే జాన్ పన్వా, దీన్ పన్వా రెండు తప్ప మిగతా అన్ని కూడా ఉన్నారు. మెహరోల్ ఐరన్ పిల్లర్ పేరున్నారు, మెహరోలి పట్టణం. ఫిరోజా కోట్ల మైదానం ఉంది. షాజహానాబాద్ పాత ఢిల్లీ పేరున్నారు. తుగ్లకాబాద్ మీకు తెలిసిన ఒక పట్టణమే. సిరియా అనే పట్టణం కూడా తెలిసిన పట్టణమే. ఇవన్నీ కలిస్తే ఇవాళ ఉన్నటువంటి ఆధునిక ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. కాబట్టి వాళ్ళ అధికార చిహ్నానికి ఒక గుర్తు, భారతదేశంలో ఒక సామర్థ్యానికి, ఒక పనితనానికి ప్రపంచవ్యాప్తంగా కనపడే ఒక పేరు ఏమిటంటే ఢిల్లీ. 8వ శతాబ్దం నుంచే అభివృద్ధి చెందిన పట్టణం. మరి ప్రాచీన భారతదేశంలో బాగా ప్రముఖంగా వెలుగొందిన పట్టణం ఏంటంటే పాటలీపుత్రం. మీకు ఒక క్లాస్ నేను ఏం చేస్తానంటే కంప్లీట్గా ఎక్కడి నుంచి సింధు నాగరికత కాంచి మొదలు పెడితే, సింధు నాగరికత ఏమొస్తుంది, హరప్పా మోహెంజోదారో కూడా వస్తాయి. వస్తుంది. కాబట్టి హరప్పా మోహెంజోదారో నుంచి మొదలు పెడితే అప్ టు 1947 భారతదేశంలో క్యాపిటల్ సిటీస్ యొక్క వ్యవస్థ ఎట్లా ఉంది, భారతదేశంలో ప్రముఖమైన నగరాలు ఏంది, ఏ నగరాన్ని ఎవరు నిర్మించారు అన్న కాన్సెప్ట్ పైన ఒక 1 అవర్ క్లాసు అది యూట్యూబ్లోను యాప్లోను పెడతాను. కాబట్టి అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్తే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, బిట్లు చదువు సబ్జెక్ట్ పోతుంది. ఇప్పుడు ఒక ఢిల్లీ అనే ఒక చక్రాన్ని తిప్పుకున్నాం. ఆ ఢిల్లీ కాన్సెప్ట్ ఏందో ఒక ఐడియాలో ఉంటే ఈజీ గుర్తుంటుంది. మరి గుర్తున్న 8 పేర్లు మనకి ఇప్పుడు ఈ నగరాల పేరు, 7 నగరాల పేర్లు మనకు గుర్తుంటాయి అంటే గుర్తుండవు. గుర్తుండనివి ఏంటివి, దీన్ పన్వా, జాన్ పన్వా గుర్తు. ఈ రెండు ఒకటి రాసుకో. మిగతా తెలిసినాయి కదా, సిటీ పట్టణం తెలుసు, ఫిరోజాబాద్ తెలుసు, తుగ్లకాబాద్ తెలుసు, షాజహానాబాద్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి తెలియని ఏముంది, ఇక్కడ జాన్ పన్వా, దీన్ పన్వా రెండు ఉన్నాయి. ఆ రెండింటిని అండర్లైన్ చేసుకోవాలి, రౌండ్ గుండం పెట్టుకుంటే అవన్నీ గుర్తుండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక కాన్సెప్ట్ని అవగాహన చేసుకోండి. ఇది ఢిల్లీకి సంబంధించిన ఒక కాన్సెప్ట్. కాబట్టి ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ సుల్తాన్లు ఎక్కువ కాలం పరిపాలించారు. రెండో బాగ్దాద్ ఎవరి కాలంలో పిలిచారంటే ఇల్టుట్మిష్ కాలంలో రెండో బాగ్దాద్ పిలిచిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. తోమార్ ఆనంగపాల్ అనేవాడు పరిపాలించాడు. మరి ఢిల్లీ కంటే ముందు ఒక భారతదేశంలో అద్భుతంగా కొనసాగినట్టు ఒక రాజ్యం ఏంటంటే కనౌజ్ అనేది రాజధాని కొనసాగింది. కనౌజ్ అనేది క్యాపిటల్ సిటీ కొనసాగింది ఢిల్లీ కంటే ముందు. దానికంటే ముందు ఏముందంటే పాటలీపుత్రం ఉంది. ఉత్తర భారతదేశాన్ని తీసుకుంటే పాటలీపుత్రం, కనౌజ్ కనబడుతుంది. తర్వాత ఏం కనబడుతుంది, ఢిల్లీ కనబడుతుంది. ఈ ప్రముఖమైన నగరాలు ప్రాచీన భారతదేశం నుంచి మధ్యయుగం వరకు బాగా వెలుగొందినటువంటి క్యాపిటల్ సిటీగా అర్థం చేసుకోవచ్చు. కానీ క్యాపిటల్ సిటీస్ మీద మొత్తంగా మీకు ఒక అవగాహన చేసి ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్లో మనం మొట్టమొదటి వంశం ఏమన్నామంటే బానిస వంశం అన్నాం. మరి బానిస వంశంలో ఒక బిట్టు నీకు బాగా కాంట్రవర్స్, యూజీసీ నెట్లో కానీ సివిల్స్లో కానీ వచ్చే బిట్ ఏమిటంటే ఈ క్రింది రాజులని వర్షమ్మటి గుర్తించండి అంటారు. ఇప్పుడు చూడండి, ఆరామ్ షా, రుక్నుద్దీన్ ఫిరోజ్ షా, ఆ తర్వాత మనకు ఇక్కడ మళ్ళీ బాల్బన్ కనిపిస్తాడు, కైకుబాదు కనిపిస్తాడు. ఇలాంటి పేర్లు మనకు కనబడతాయి. ఇలా పేర్లలో బాల్బన్ ఒకటే తెలుసు నీకు, రుక్నుద్దీన్ ఫిరోజ్ షా తెలియదు, ఆరామ్ షా తెలియదు, కైకుబాద్ తెలియదు. కాబట్టి వరుసగా 10 మంది రాజులని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఇండెప్త్ ఆఫ్ బిట్టు, చాలాసార్లు అడిగిన బిట్టు. హిస్టరీలో జేఎల్లో డిఎల్ కూడా బిట్టిందంటే ఈ యొక్క రాజులని వర్షం మట్టిని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి అని క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ముందుగా నా పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సబ్జెక్ట్లోకి వెళ్ళకంటే ముందే మనం ఇవన్నీ కాన్సెప్ట్ ఐడియా చేసుకోవాలి. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అధికార మతం ఏంటంటే ఇస్లాం మతం. ఇస్లాం అంటే వీళ్ళు ఏ మతాన్ని అనుసరించారంటే సున్నీ మతాన్ని అనుసరించారు. అధికార భాష ఏమిటంటే పర్షియన్ భాష.
పర్షియన్ భాష అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ కాలంలోనే పుట్టిన ఒక భాష ఉర్దూ భాష. ఉర్దూ భాష కాబట్టి పర్షియా ప్లస్ హిందీ అనే రెండు భాషలు కలిస్తే వచ్చిన భాషనే ఉర్దూ భాషగా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వాళ్ళు మోసుకొచ్చిన భాష పర్షియా భాష, ఆల్రెడీ ఇండియాలో పుట్టి పెరిగిన భాష హిందీ భాష, ఈ రెండు కలిసి వచ్చిన భాష ఉర్దూ భాష. కాబట్టి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సైనిక శిబిరాలలో మాట్లాడిన భాష ఏ భాష అంటే ఉర్దూ భాష. ఆ ఉర్దూ భాష ఇవాళ భారతదేశంలో అధికార భాష కలిగిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో అధికార భాష ఉర్దూ ఉంటే వాళ్ళ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను రెండో అధికార భాషగా ఉర్దూ కొనసాగుతున్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పుట్టిన భాష ఉర్దూ భాష. వాళ్ళ అధికార భాష ఏమిటంటే మతం ఏంటంటే ఇస్లాం మతం. అధికార క్యాపిటల్ సిటీస్ ఏంటంటే ఢిల్లీ. దానికంటే ముందు ఏముందంటే లాహోర్ ఉంది. దాని తర్వాత ఏముందంటే ఆగ్రా ఉన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మరి బానిస వంశం అనేది ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది అనే ఒక పాయింట్ మనం కనుక చూస్తే బానిస వంశము మనకు 1206 నుంచి 1290 వరకు పరిపాలించబడింది. అయితే ఇక్కడ మనకు మొత్తంగా ఎంతమంది రాజులు ఉన్నారు ఒకసారి చూడండి. కుతుబుద్దీన్ ఐబక్ ఇతను 1206 నుంచి 1210 వరకు పరిపాలించాడు. అదే మాదిరిగా రెండవ వ్యక్తి ఎవరంటే ఆరాంష. అతని యొక్క కుమారుడు ఆరాంష 1210 నుంచి 1211 వరకు. ఆ తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్ అనే వ్యక్తి 1211 నుంచి 1236. ఆ తర్వాత కొంతకాలం రుక్నుద్దీన్ ఫిరోజ్ షా ఇతను 1236 నుంచి 1236 కొంతకాలం మాత్రమే పరిపాలించాడు. ఆ తర్వాత ప్రముఖమైన మహిళ రజియా సుల్తానా మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే ఏకైక మహిళ ఎవరంటే రజియా సుల్తాన్. మధ్యయుగ భారతదేశంలో ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా పాలకురాలు రజియా సుల్తానా తర్వాత అదే ఢిల్లీ పైన పరిపాలన చేసిన మరొక మహిళ ఇందిరాగాంధీ తప్ప ఇంకెవరు లేరండి. రజియా సుల్తానా తర్వాత మళ్ళీ ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన పరిపాలకురాలు ఒక ఇందిరాగాంధీ తప్ప మళ్ళీ మనకి ఎవరు కనపడరు. ఈ 1240 తర్వాత మరొక 6 సంవత్సరాలు గందరగోళమైన పరిస్థితిలో కొనసాగింది. వాళ్ళు ఎవరంటే బహరాంష ఇతను 1240 నుంచి 1242. ఆ తర్వాత మరొక వ్యక్తి ఎవరంటే మసూద్ షా 1242 నుంచి 1244 వరకు అనుకుంటా, బహుశా 1 సెకండ్. 1242 నుంచి 46 వరకు పరిపాలించాడు. 42 నుంచి 46 వరకు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఇతను చాలా కొంత ఇంపార్టెంట్ నసీరుద్దీన్ మహమ్మద్ షా. ఇతని పేరుకు సింహాసనం మీద కూర్చున్నాడు కానీ అధికారాలు మాత్రం చెలాయించింది ఎవరంటే బాల్బన్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బాల్బన్ 9వ వ్యక్తి ఈ బాల్బన్ అనే వ్యక్తి 1266 నుంచి 1286 వరకు పరిపాలించిన వ్యక్తిగా మీరు బాల్బన్ అనే వ్యక్తిని గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత చివరి ఒక పరిపాలకుడు ఎవరంటే కైకుబాద్ అనే వ్యక్తి 86 నుంచి 90 వరకు పరిపాలించాడు. అయితే ఇక్కడ మనము ఎవరెవరు అంశాలు చూస్తామంటే కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, అదే మాదిరిగా నసీరుద్దీన్ మహమ్మద్ షా, అదే మాదిరిగా బాల్బన్. నసీరుద్దీన్ మహమ్మద్ షా కూడా అంత ఇంపార్టెంట్ ఏమి కాదు. 4 పరిపాలకుల గురించి చూస్తాము. కుతుబుద్దీన్ ఐబక్ 6 నుంచి 10 వరకు. ఆరాంష కాబట్టి మధ్యలో ఈ పనికి రానోడు వచ్చాడు, మిమ్మల్ని పరిచయం చేస్తాడు అర్థం చేసుకోవచ్చు. ఆరాంష మధ్యలో మరొక వ్యక్తి వచ్చాడు రుక్నుద్దీన్ ఫిరోజ్ షా. ఈ బిట్టు మీకు హిస్టరీ వాళ్ళకి తప్ప ఎవరు కూడా అర్థం కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ 3 పేర్లు కొంచెం గుర్తుపెట్టుకోండి. బహరాంష, మసూద్ షా,
నసీరుద్దీన్ మొహమ్మద్, తర్వాత బాల్బన్ అందరూ తెలుసు, కైకు బాదు. కాబట్టి ఇది మీరు బట్టి పడతారా, మీరు ఏం చేస్తారో తెలియదు. ఇలా వర్షం మట్టి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2లో కనుక ఇన్డెప్త్ ఆఫ్ బిట్టు కనుక పడితే బిట్టు 100% పోతుంది. ఈ జేఎల్డిఎల్ వాళ్ళు కూడా బిట్టు కాబట్టి అర్థం చేసుకోండి. వర్షం మట్టి ఎక్కువ మంది పరిపాలకులు, ఆ 5 అంశాలలో ఎక్కువ మంది పరిపాలకులు ఏ వంశంలో ఉన్నారంటే మనకు బానిస వంశంలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి వర్షం మట్టి 1 by 1 చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్, ఆరాంష, ఇల్టుట్మిష్, రుక్నుద్దీన్ ఫిరోజా, రజియా సుల్తానా, బహరాంష, మసూద్ షా, నసీరుద్దీన్ మొహమ్మద్, బాల్బన్, కైకుబాద్ అనే 10 మంది రాజులు పరిపాలించిన వంశమే బానిస వంశం. అయితే ఇక్కడ బానిస వంశం ఎందుకు వచ్చింది అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఒక బానిస, ఇల్టుట్మిష్ అనేవాడు ఒక బానిస, అదే మాదిరిగా బాల్బన్ అనేవాడు బానిస. కాబట్టి ఇక్కడ ప్రముఖమైన రాజులందరూ బానిసలుగా జీవితాన్ని మొదలుపెట్టారు కాబట్టి దీన్ని బానిస వంశం అంటాం. వీళ్ళకి జాతి ఏ జాతి అంటే తురుష్క జాతి. వీళ్ళ మతం ఏంటంటే ఇస్లాం మతం. ఆ ఇస్లాం మతంలో ఎవరంటే సున్నీలు అన్న అంశాలు అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ 2 అంశాల కాలంలో మనకు కనబడే క్యాపిటల్ సిటీ, మొట్టమొదటి క్యాపిటల్ సిటీ లాహోర్, ఇది గతంలో అడిగిన బిట్టిగా. ఆ తర్వాత ఢిల్లీ రాజధానిగా మన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బహరాంష, మసూద్ షా, రుక్నుద్దీన్ ఫిరోజా, ఆరాంష గురించి మనకు ఏమి ఉండదు. మిగతా వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ కనబడతాయి కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మనం ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ గురించి చూద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ గురించి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ మీద మీకు ఒక 8 పాయింట్లు చెప్తాను. ఆ 8 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనకు కంపల్సరీగా 1 బిట్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకసారి మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎవరైనా కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశం, కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు పరిపాలించినాడు. మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తానట్ అనే రాజ్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారని క్వశ్చన్ అడుగుతారు. ఢిల్లీ సుల్తానట్ అనే రాజ్యాన్ని ఎవరు ఏర్పాటు చేశారని క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి ఇక్కడ మనం కాన్సెప్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ ఘోరీకి ఒక బానిసగా దొరికినటువంటి వ్యక్తి. మహమ్మద్ ఘోరీకి ఒక బానిసగా దొరికినటువంటి వ్యక్తి. మహమ్మద్ ఘోరీ వద్ద సైనిక నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. మహమ్మద్ ఘోరీ వెంట వచ్చి 2వ తరైన్ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి. 2వ తరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1192. 1191లో జరిగిన మొదటి తరైన్ యుద్ధం ఎవరో జరిగింది? పృథ్వీరాజు రాసో మరియు మహమ్మద్ ఘోరీ మధ్య జరిగితే ఘోరీ ఓడిపోయాడు. 2వ తరైన్ యుద్ధంలో మళ్ళీ మహమ్మద్ ఘోరీ మధ్య మరి పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగితే పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయి బంధించబడి హత్య చేయబడ్డాడు. అందుకే మన ఇలా భారతీయులు పృథ్వీ క్షిపణులు పెడితే అక్కడ ఘోరీ క్షిపణులు పాకిస్తాన్లో పెట్టిన అంశాన్ని కూడా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ 2వ తరైన్ యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి ఒక సైనిక నాయకుడు. 1206 సంవత్సరంలో ఘోరీ అనే ఒక వ్యక్తి కొక్కర్ల దాడిలో చనిపోయాడు. కొక్కర్ల దాడిలో ఒక స్థానిక గిరిజన తెగానికి కొక్కర్ల దాడిలో మహమ్మద్ ఘోరీ చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడు భారతదేశంలో ఆల్రెడీ నియమించబడ్డ వ్యక్తి అంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఘోరీ యొక్క ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరంటే ఇక్కడ మనకు తాజుద్దీన్ యాల్డజ్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తాజుద్దీన్ యాల్డజ్ కనిపిస్తాడు. అదే మాదిరిగా మరొక వ్యక్తి ఎవరైనా అంటే మనకు మన బానిస వంశానికి సంబంధించిన ఐబక్ కనిపిస్తాడు. అదే మాదిరిగా బక్తియార్ ఖిల్జీ కనిపిస్తాడు. అయితే ఐబక్ మధ్య బక్తియార్ ఖిల్జీ మధ్య ఇక్కడ సింహాసనం కోసం పోటీ పడితే చివరికి పైచేయి సాధించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఘోరీ ప్రతినిధిగా ఎక్కడ ఆ మధ్య ఆసియాలో ఉన్న ఆఫ్ఘన్కు పాలకుడిగా మారిన వ్యక్తి తాజుద్దీన్ యాల్డజ్. వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ వచ్చినప్పుడు తాజుద్దీన్ యాల్డజ్ ఆఫ్ఘన్లో స్థిరపడిపోతే ఐబక్ అనేవాడు భారతదేశాన్ని పద్ధతిగా నియమించబడే అంశాన్ని చేసుకోవచ్చు. ఐబక్ అనేవాడికి తాజుద్దీన్ యాల్డజ్ అనేవాడు తన కూతురు నుంచి పెళ్లి చేశాడు.
తన కూతురిచ్చి పెళ్లి చేశాడు. కాబట్టి ఆ విధంగా రాజ్యాల పంపకాలు చేసుకున్నారు, బంధుత్వాలు పెంచుకున్న అంశాన్ని గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీరెప్పుడైనా ఒక పాయింట్ విన్నారా? ఏంటి ఆ పాయింట్? మూడవ తరైన యుద్ధం గురించి విన్నారా? మూడవ తరైన యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1216 సంవత్సరంలో మూడవ తరైన యుద్ధం జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే ఇది ఇల్టుట్మిషు మరియు ఎవరెవరి మధ్య అంటే తాజుద్దీన్ యాల్డజ్ మధ్య జరిగింది. తాజుద్దీన్ యాల్డజ్ మధ్య ఎవరు? ఇక్కడ మన గోరీ ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆఫ్ఘన్ పాలకుడిగా ఉన్నటువంటి తాజుద్దీన్ యాల్డజ్. ఇక్కడ ఐబక్ అనేవాడు మరణించిన తర్వాత ఇల్టుట్మిష్ పరిపాలించే సమయంలో నేను ఢిల్లీకి మళ్ళీ వస్తానని చెప్పేసి ఇల్టుట్మిష్తో యుద్ధంలో పాల్గొంటాడు, కానీ ఓడిపోతాడు. అలా తన పదవిని సుస్థిరం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్ అనే అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత డెప్త్ స్థాయిలో మనకు అడగరు, కానీ ఒక హిస్టరీని నేర్చుకునే ఒక ప్రయత్నం చేయండి, ఓపికతో వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే హిస్టరీ సబ్జెక్ట్ మొత్తాన్ని చెప్తాను కాబట్టి ఒకసారి చదివితే కొంత ఇబ్బంది కావచ్చు, 2 సార్లు చదివితే మనం పర్ఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక గ్రూప్ 1 స్టాండర్డ్లో అన్ని స్టాండర్డ్లో మనం బిట్స్ కవర్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం లోపడి పోయినప్పుడు సబ్జెక్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ అది కూడా మీరు నేర్చుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు గోరి యొక్క ప్రతినిధిగా భారతదేశంలో నియమించబడ్డాడు, పరిపాలన సుస్థిరం చేసుకున్న వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇతని యొక్క రాజధాని ఏంటన్నా మనము లాహోర్ అని పిలిచాము. రాజధాని ఏంటంటే లాహోర్ అని చెప్పినాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. లాహోర్ కేంద్రంగా పరిపాలించాడు. ఇతనికి ఉన్న బిరుదు ఏంటంటే లఖు బక్ష్. ఇతని యొక్క బిరుదు ఏంటంటే లఖు బక్ష్ అంటే అక్షర లక్షలు ఇచ్చేవాడు. అక్షరానికి 1,00,000 ఇచ్చిండట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కౌలని బాగా ప్రోత్సహించిన వాడు అని అర్థం. కౌలకి నజరానాలు పెద్ద ఎత్తున ఇచ్చిన వాడు అని అర్థం. కాబట్టి లఖు బక్ష్ అంటే కౌలకు అక్షర లక్షలు ఇచ్చిన వాడు లఖు బక్ష్ అనే బిరుదు పేరుతో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. లఖు బక్ష్ అక్షర లక్షలు ఇచ్చిన వాడు లఖు బక్ష్. అదేవిధంగా ఇతను పోలో ఆడుతూ మరణించినటువంటి వ్యక్తి ఎవరంటే ఎవరైనా అంటే కుతుబుద్దీన్ ఐబక్ అన్న అంశం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము పోలో ఆడుతూ మరణించాడన్న పదాన్ని మనం చూసే ఒక ప్రయత్నం చేస్తే మరో పదం దీన్ని ఏమంటారంటే చౌగాన్ అని పిలుస్తాం. పోలోని ఏమంటామంటే చౌగాన్ అని పిలుస్తాం. కాబట్టి చౌగాను లేదా పోలో ఆడుతూ. పోలో అంటే ఏంది? గుర్రాల పైన కూర్చొని ఆడే ఆట. గుర్రాలపై మీకు సాహసం అనే సినిమాలో కనబడతారు. ఆయన పేరు ఏదో ఉంది. సాహసం అనే సినిమాల్లో హీరోయిన్ని మధ్యలో 2 చేతులలో పట్టుకొని ఇటో గుర్ర అటో గుర్ర ఎత్తుకొని పోతుంటారు. అట్లా గుర్రాల పైన కూర్చుని ఆడే ఒక గేమ్ ఏంటంటే పోలో ఆడుతూ 1200 చౌగాన్ అనే ఆట ఆడుతూ 1206 సంవత్సరంలో మరణించిన అంశాన్ని కూడా మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయొచ్చు. గుర్రం మీద కూర్చుని ఆడనేమంటే చౌగానుగా పిలుస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి. అయితే ఇతను ఇక్కడ గుర్రం అనే పదం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మహమ్మద్ గోరికి అశ్వదళాధిపతిగా పనిచేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ గోరికి అశ్వదళాధిపతిగా పనిచేసిన అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఈ పాయింట్స్. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వచ్చే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అతని యొక్క నిర్మాణాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరివి? కుతుబుద్దీన్ ఐబక్ యొక్క నిర్మాణాలు 3 నిర్మాణాలు ఉన్నాయి. ఆ 3 నిర్మాణాలను గుర్తుపెట్టుకుంటే మనకు బిట్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. లఖు బక్ష్ అక్షర లక్షలు ఇచ్చేవాడు. పోలో ఆడుతూ చౌగానా అని ఆట ఆడుతూ మరణించాడు. పైగా తన ఒక అశ్వదళాధిపతిగా పనిచేసినటువంటి వ్యక్తి. గోరి యొక్క ప్రతినిధిగా ఉండి ఇక్కడ ఢిల్లీలో బానిస వంశాన్ని, అది ఇంకా ఢిల్లీ సుల్తానేట్ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మరి కుతుబుద్దీన్ ఐబక్ గురించి 3 పాయింట్లు చెప్తాను చూడండి. ఒకటి అర్వదిన్ కా జోపడా ఇది ఒక మసీదు. ఎక్కడుందంటే అజ్మీర్లో నిర్మించాడు. అర్వదిన్ కా జోపడా అనే మసీదుని అజ్మీర్లో నిర్మించిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది కువ్వతుల్ ఇస్లాం
కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదుని కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదుని కూడా నిర్మించాడు. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదు ఢిల్లీలో ఉంది. అన్నిటికంటే మించినది ఏమిటంటే కుతుబ్ మినార్. ఎక్కడిది? కుతుబ్ మినార్ అనే అంశాన్ని అవగాహన చేసుకోవచ్చు. మరి కుతుబ్ మినార్ అనేది ఎక్కడ ఉందంటే ఢిల్లీలోనే ఉంది. కుతుబ్ మినార్ అనేది ఢిల్లీలో ఉంది. దీని యొక్క ద్వార ప్రాంగణం అలై దర్వాజా. ఏ దర్వాజా? అలై దర్వాజా. దీని యొక్క ద్వార ప్రాంగణం ఏమిటంటే అలై దర్వాజా అనే అంశాన్ని ఎగ్జామ్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవచ్చు. అలై దర్వాజా, ద్వార ప్రాంగణం అలై దర్వాజా. ఎవరు నిర్మించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. అంటే కుతుబ్ మినార్ నిర్మించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. మరి కుతుబ్ మినార్ నిర్మాణానికి కొంత పాయింట్ కూడా ఉంది. ఏంటా లెక్క ఏంది, పంచాయతీ ఏంది ఒక చూస్తే, కుతుబ్ మినార్ నిర్మాణము ముస్లింల యొక్క దండయాత్రకు చిహ్నంగా చెప్తా ఉన్నారు. కాబట్టి కుతుబ్ మినార్ గురించి ఒక పాయింట్ చూద్దాం. కుతుబ్ మినార్ దీని గురించి ఒక పాయింట్ చూడండి. ఇది ఎప్పుడంటే ఈయన కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో నిర్మాణం మొదలైంది. ఎవరి పేరు మీద నిర్మించారంటే బఖ్తియార్ కాకి అనే ఒక సూఫీ సన్యాసి పేరు మీద నిర్మించారు. బఖ్తియార్ కాకి అనే సూఫీ సన్యాసి పేరు నిర్మించబడ్డ ఒక నిర్మాణమే కుతుబ్ మినార్. దీని యొక్క ఎత్తు ఎంత అంటే 234 అడుగులు. చూడండి, చాలా ఎత్తు. కళ్ళు పైకి మొత్తం చూస్తే ఆ చిటారు ఉన్నది మనకు కనపడదు. 234 ఫీట్స్, 234 అడుగులు ఎత్తు ఉంటుంది. అర్థం చేసుకోవచ్చు దీని యొక్క ఎత్తు. ఇది ఒక కింద ఒక గుమ్మటం మాదిరిగా పెద్ద ఆకారంలో ఉంటే పైకి పోతామంటే చాలా సన్నగా అవుతుంది. మొత్తంగా ఒక క్లే లాంటి ఒక మట్టిని ఉపయోగించి దీన్ని ఒక పొడవాటి ఒక ధ్వజస్తంభం మాదిరిగా నిర్మించిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి దీన్ని 2 అంతస్తులు మాత్రమే నిర్మించాడు. ఈయన శంకుస్థాపన చేసి 2 అంతస్తులు మాత్రమే ఐబక్ నిర్మిస్తే దాని నిర్మాణాన్ని పూర్తి చేసినది ఎవరంటే ఇల్టుట్మిష్ అనేవాడు దాని నిర్మాణాన్ని పూర్తి చేసిన అంశాన్ని కూడా మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారంటే ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. అయితే ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే దీనిపైన పిడుగుబడి పైభాగం నాశనమైంది. ఎప్పుడు నిర్మాణం పూర్తి చేసిండు? 1232 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసిండు. ఇది కూడా గతంలో వచ్చిన ప్రీవియస్ బిట్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి కుతుబుద్దీన్ ఐబక్ 1232 సంవత్సరంలో నిర్మాణం పూర్తయింది. నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ యొక్క నిర్మాణం ఎవరి పేరు మీద అంటే బఖ్తియార్ కాకి పేరు మీద నిర్మించబడింది. ఎత్తెంత అంటే 234 అడుగులు. ఇది ఎన్ని అంతస్తులు అంటే మొత్తంగా 5 అంతస్తులు ఉంటుంది. అయితే 2 అంతస్తులు కట్టింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. మరొక 2 అంతస్తులు నిర్మించి నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరంటే ఇల్టుట్మిష్. అయితే పై భాగం పిడుగుబడి ఖరాబైపోతే ఖరాబైన పిడుగుబడిన 2 భాగాలని మళ్ళీ 3 అంతస్తులుగా మార్చినవాడు ఫిరోజ్ షా తుగ్లక్. అంటే ఈయన 2 రెండింటితో 4 కంప్లీట్ అయింది. కానీ 4వ భాగంలో పిడుగుబడితే 4వ భాగాన్ని 2 భాగాలు చేసి 4-5 చేసిండు. ఎవరు చేశారంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు పిడుగుబడి ఖరాబైపోతే దాని నిర్మాణాన్ని పూర్తి చేసిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్. కాబట్టి కుతుబ్ మినార్ అనే దానికి ఎంతమందితో సంబంధం ఉంది? 3తో సంబంధం ఉంది. ఒకటి కుతుబుద్దీన్ ఐబక్ 2 అంతస్తులు నిర్మించాడు. అదే మాదిరిగా మనకు ఇల్టుట్మిష్ అనేవాడు మరొక 2 అంతస్తులు నిర్మించి నిర్మాణం పూర్తి చేశాడు. కానీ తర్వాత కాలంలో పిడుగుబడి ఖరాబైపోతే ఫిరోజ్ షా తుగ్లక్ మార్చాడు. మొత్తంగా ఎంత ఉందంటే 234 అడుగుల ఎత్తులో ఉన్న అంశాలు తెలుసుకుంది. ఈ 234 మరొక పాయింట్ చెప్తాను చూడండి. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైనికులకు ఇచ్చినటువంటి వేతనం ఎంత? ఒక సైనికుడికి ఇచ్చిన వేతనం ఎంత అంటే 234 టంకాలు.
234 టంకాల జీతం ఇచ్చిండు. కుతుబ్ మినార్ ఎత్తు ఎంత అంటే 234 అడుగులు. గుర్తుపెట్టుకోండి, ఇది కుతుబుద్దీన్ ఐబక్ పోలో ఆడుతూ మరణించాడు. ఇతని తర్వాత పరిపాలించింది ఎవరంటే ఆరాం షా పరిపాలించాడు. కానీ పరికిమాల వాడు, ఇతను సమర్థమైన అతను కాదు కాబట్టి ఇతన్ని తొలగించి బదౌని గవర్నర్గా ఉన్నటువంటి ఇల్టుట్మిష్ని సింహాసనంపైకి అవమానించిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇల్టుట్మిష్ అనేవాడు 1211లో పరిపాలకుడిగా మారాడు. ఇల్టుట్మిష్ ఎవరో కాదు, కుతుబుద్దీన్ ఐబక్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. బానిసగా పనిచేశాడు. బానిసగా పిలువబడిన వాడు ఎవరంటే ఇల్టుట్మిష్. ఆ ఇల్టుట్మిష్ గురించి, రజియా సుల్తానా గురించి, బాల్బన్ గురించి నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది కేవలం కుతుబుద్దీన్ ఐబక్ సంబంధించిన కాన్సెప్ట్. మళ్ళొకసారి చూడండి. కుతుబుద్దీన్ ఐబక్ గోరీ ప్రతినిధిగా భారతదేశంలో ఉండబడి అతను రాజ్యానికి వచ్చేశాడు. 1206లో బానిస వంశాన్ని ప్రారంభించాడు. 10 వరకు పరిపాలించాడు. 10లో పోలో ఆడుతూ మరణించాడు. ఇతనికి ఉన్న బిడ్డలు లక్కు బక్షి గుర్తుపెట్టుకోవచ్చు. ఇతని నిర్మాణాలు 3. అర్వదిన్ కా జోప్డా అజ్మీర్లో నిర్మించాడు. కువ్వతుల్ ఇస్లాం అనేది ఢిల్లీలో నిర్మించాడు. ఈ కువ్వతుల్ ఇస్లాం అనేది ఒక జైన మందిరం అయితే దాన్ని కూలగొట్టి ఒక ఇస్లాం అనే మసీదుగా మార్చాడు. అదే మాదిరిగా మన బాబ్రీ మసీద్ అంశం కూడా మనకు మొఘలాయల కాలంలో చాలా ఇండెప్త్గా అసలు బాబ్రీ మసీద్ యొక్క వ్యవస్థ ఏంది, అసలు బాబ్రీ మసీద్ నిజంగా రామ మందిరమేనా కాదన్న నేపథ్యంలో కరెంట్ అఫైర్స్లో టాపిక్గా కొనసాగుతుంది కాబట్టి దానిపైన ఒక ½ అన్ అవర్ వీడియో అసలు రామ మందిరం యొక్క విషయాలనే కాన్సెప్ట్లో మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి కువ్వతుల్ ఇస్లాం, కుతుబ్ మినార్ అనే 3 నిర్మాణాలు ఎవరు సంబంధించినంటే కుతుబ్ ఐబక్. లక్కు బక్షి అనే ఒక బిరుదున్నది. పోలో ఆడుతూ మరణించాడు. మొట్టమొదటిసారిగా బానిస వంశాన్ని స్టార్ట్ చేశాడు. ఢిల్లీ సుల్తానేట్ని స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈ అంశాలు కుతుబ్ ఐబక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మిగతా అంశాలు ఎవరెవరు ఇల్టుట్మిష్, బాల్బన్, రజియా సుల్తాన్ల గురించి నెక్స్ట్ వీడియోలో బానిస వంశం గురించి మొత్తంగా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుస్తాం.